ఒకవేళ ఆమెకి ఇట్లా అక్కకి ఇట్లా ఏమైనా జరిగిందనుకో, ఒక బీసీ బిడ్డకి ఏమైనా జరిగిందనుకో, మీరు నియోజకవర్గంలో కాదు ఓట్లకు, మీ స్థానిక ఎన్నికలలో ఓట్లకు ఎట్లా వస్తారో నేను చూస్తా. మీరు బెదిరించి మీరు రిపోర్టర్లు వస్తే రిపోర్టర్లో ఫోన్ చేసి ఈడెవడో కనుక్కో ఆడేవాడో కనుక్కో చెప్పిన బరాబరి చెప్పిన అడ్రస్, నా అడ్రస్ చెప్పి కనుక్కోరి, దమ్ముంటే కనుక్కోరి మీరు. అంటే ఇంత డేర్ అండ్ డాష్ ఆమె ఒక నడి ఊళ్ళే టెంట్ వేసుకొని కూర్చుందంటే ఆమె, నేను చెప్తాను కదా అక్కకు నేను సల్యూట్ చెప్తా ఉన్నా, అక్కకు సల్యూట్ చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నా అంటే నడి ఊళ్ళో అంత డేర్ ఎవరు చేయరు. మేబీ ఆమె అక్క మాట్లాడితే నేనే పర్సన్ అయినా, నడి ఊళ్ళో 3 తోవల కడ కూర్చున్నది. కొంచెమన్నా సిగ్గు అనిపించాలి. ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు అయితే మనం కట్టిన నడి ఊళ్ళో ఇప్పుడు కూర్చుంటే ఊకుంటామా? ఏం జరిగిందమ్మా మరి మన అక్కను మన చెల్లెను అయితే ఊకుంటామా? ఏది జాకెట్లు చింపుతారు, మీద వాడు గుంజుతారు, గివ్వా అంటే నువ్వు అడుగు నువ్వేమన్నా అదే మన్మధుడు అనుకుంటున్నావు, లేకపోతే ఏమనుకుంటున్నావు? అసలు నడి ఊళ్ళో ఏం చేస్తాను నువ్వు చేసే కార్యక్రమాలకు ఇవా? నేను చెప్పిన బరాబరి చెప్పిన, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోతే ఉంటుంది అప్పుడు మీకు. ప్రెస్ మీట్ పెట్టి ఈమె మీద ఉన్న ఆరోపణలు ఏంది, మరి ఈమె మీద ఆరోపణలు ఎవరు చేసి మీరెవరు పోయి చెప్పడానికి? ఈమె ఎవరి పేరు మీద తీసుకుని వాళ్ళు చెప్పాలి, కానీ వాళ్ళు ముంగడికి వచ్చి మా మోసం చేసిందని వాళ్ళు చెప్పాలి. మీరెవరు చెప్పడానికి?